తెలంగాణ పల్లెల్లో లోకల్ ఎలక్షన్స్ హడావిడి స్టార్ట్ అయిపోయింది కదా. మీరు కూడా సర్పంచ్ అవుదాం అనుకుంటున్నారా? ఒక్క నిమిషం, మరి రూల్స్ తెలుసుకున్నారా? తెలుసుకోకపోతే నేనున్నాగా చెప్పడానికి. సర్పంచ్గా పోటీ చేయాలంటే ముందు మీరు ఆ గ్రామం వాళ్లే అయి ఉండాలి. అందుకే లోకల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మస్ట్. అలాగే మీ పేరు ఓటర్ లిస్ట్లో ఉండి ఉండాలి, లేదంటే నామినేషన్ కరెక్ట్. మీ వయసు 21 ఏళ్ళు నిండి ఉండాలి. ఆధార్, బర్త్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. ఇక రిజర్వ్డ్ సీట్లకు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు మాత్రం జనరల్ సీట్లకు కూడా పోటీ చేయొచ్చు. మహిళలకు కూడా ఇదే రూల్. ఇక 2 పిల్లల రూల్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు. ఇంతకీ అనర్హులు ఎవరు అనంటే గవర్నమెంట్ ఉద్యోగులు అనర్హులు, పంచాయతీకి బకాయి ఉన్న వాళ్ళు అనర్హులు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరే పంచాయతీ, మండల లేదా జిల్లా ప్రభుత్వానికి కాంట్రాక్టర్ అయ్యి ఉంటే కనుక మీరు పోటీలో ఉండలేరు. ఇక మతిస్థీమితం సమస్యలు ఉన్నవారు, బదిరులు, మూగవారు కూడా అనర్హులు. నేరస్తులకు సంబంధించి పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడ్డ వాళ్ళు కూడా పోటీకి అనర్హులు.